ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈ దిన దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ ప్రార్థనోత్తలు లేదా అనేకమైన సమస్యలు ఏదైనా ఉన్న ఎడల తప్పకుండా మా కింద ఉన్నటువంటి మా ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. నేను నిన్ను మరువను. ప్రిదోన్ బిడ్లారా, దేవుడు తన వాక్కును బయలుపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోయేవాడిగా లేడు. అనేక మంది అనుకుంటున్నారు, నా జీవితంలో నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయారు, నా భర్త నన్ను మర్చిపోయాడు, నా భార్య, నా పిల్లలు అందరూ నన్ను మర్చిపోయారు, నా జీవితం ఒంటరి జీవితం, నన్ను ఎవ్వరు పట్టించుకునేవారు లేరు, నన్ను ఎవ్వరు హక్కును చేర్చుకునేవారు లేరు, ఆఖరికి చివరికి కూడా నా దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు, నా జీవితంలో ఎన్నో ఆశలు అడియాశలైపోయాయి, నా జీవితం అంత నిరాశ నిస్పృహలో ఉందని బాధపడుతున్నావా? ప్రిదోన్ బిడ్లరా, దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదమ్మా, నేను గుర్తుకున్నాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అయితే వారి ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని మర్చిపోకుండా మరలా దేవుడు తన వాగ్దానం చేసినటువంటి పాలు తెన్నులు ప్రవహించు కానాన్లోకి నడిపిస్తాన్న దేవుడు మరలా మోషే గారిని అక్కడికి పంపి వారిని నడిపించుకొని తీసుకొని వచ్చాడు. ప్రిదోన్ బిడ్లరా, ఇదిగో యోనా ఓడ కింద దిగువ భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు, కానీ దేవుడు మర్చిపోలేదండి. నిన్నెవేకి వెళ్ళాల్సినటువంటి ఆయన్ను దేవుడు మర్చిపోలేదు. చూడు, యోసేపు జీవితంలో భయంకరమైన శ్రమలు వచ్చాయి. అయితే వాళ్ళ అన్నలు, వారి తండ్రి అందరూ మర్చిపోయారు, చనిపోయాడు అనుకున్నారు, కానీ దేవుడు మర్చిపోలేదు. మరి వారిని మర్చిపోని దేవుడు ఈరోజు నిన్నెందుకు మర్చిపోతాడు? నీవు మర్చిపోవచ్చేమో, నీ తల్లిదండ్రులు మర్చిపోవచ్చేమో, నీ బంధువులు, ఆత్మీయులు అందరూ నిన్ను వదిలిపెట్టి ఒంటరిగా బ్రతికి కుమిలి ఏడుస్తున్నావేమో రాత్రి బగలు. అయితే దేవుడు నిన్ను మర్చిపోలేదమ్మా, దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు. ఈ ఉదయకాలం ముందు దేవాది దేవుడు నీతో మాట్లాడితేమో తెలుసా, అనేక మంది లోకంలో ఉన్న సమస్త జనులు నేను మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ నేను మాత్రం ఎప్పటికీ నిన్ను మర్చిపోను తల్లి. నిన్ను ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొని వాడని నేనేని తన వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు నమ్మకంగా ఉండు. దేవుడు తప్పకుండా నిన్ను మర్చిపోకుండా తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ దొంగ అడుగుతున్నాడు, ప్రభువా నేడు నువ్వు రాని రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని ప్రభు అంటున్నాడు. తప్పనిసరిగా అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక బందిపోటు దొంగను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిన్నెందుకు మర్చిపోతాడు? దేవుడు మర్చిపోడండి. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఈ దినాన చేస్తాడు. అటు దేవుని ఆశీర్వాదం దేవునికి ధన దయచేయను గాక. ఆమేన్.